భారతదేశంలో క్రీస్తు కోసం ఉన్న గుర్తులేమిటి అని వెతికాను. నా ప్రాణ ప్రియుడైన క్రీస్తును గుర్తించడానికి గుర్తులేమిటి, నా దేశానికి చూపించడానికి ఆనవాలేది అని వెతికాను. ఆ వెతుకులాటలో నేను నా దేశ గ్రంథాలు చదివాను. ప్రారంభంలో అసలు విగ్రహం అనే ప్రస్తావన లేనప్పుడు పెద్దలు తపస్సు చేశారు. ఏమని అడిగారు తెలుసా? దేవుడా నీవెవరు అని అడిగారంట. మన దేశంలో పెద్దలు దేవుడా నీవెవరు అని అడిగారంట. అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై నేను వెలుగుని, నేను అగ్నిని అని తనను తాను పరిచయం చేసుకుంటే నా గ్రంథం నిండా ఆయన వెలుగని, దహించు అగ్ని అని రాయబడింది. ప్రారంభంలో ఏ విగ్రహారాధన ప్రస్తావన లేదు మన దేశంలో. కేవలం దేవుని వెలుగుగాను అగ్నిగాను చూసేవారు. తపస్సు చేసి ఆత్మలో ఆయన వెతికేవారు. దేవుడు వారికి దర్శనం ఇచ్చి చెప్పాడంట, నేను రాబోతున్నాను. నిన్ను ఎలా గుర్తుపట్టాలి? మా పిల్లలు ఎలా నిన్ను గుర్తుపట్టాలి? దేవుడు భారతదేశంలో ఒక గుర్తునిచ్చాడు. తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రం ఎలాగో మన దేశంలో కూడా ఒక గుర్తు ఇవ్వబడింది. ఏంటో తెలుసా ఆ గుర్తు? దాని పేరు ఆజామేధ యజ్ఞం. అజామేధ యజ్ఞం అంటారు. ఏ పండితున్నైనా అడగండి, ఏ పూజారినైనా అడగండి, ఎవరినైనా అడగండి, ఇది మాత్రం